హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఆలు క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మనం ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని దాంట్లో పసుపు అని సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం పొట్టు తీసేసి ఆలుగడ్డలు సన్నగా కట్ చేసుకునే వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికిరేవాలి. తర్వాత అది పక్కకు పెట్టాలి. పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ఒక గిన్నెలో ఒక 4-5 స్పూన్ల దాకా పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకున్న తర్వాత సాల్ట్, కారం, ధనియాల పౌడర్ వేసుకోవాలి. మీరు కొంచెం అవసరమైతే పసుపు వేసుకోవచ్చు, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. నేను వేసుకోలేదు, మీరు వేసుకుంటే వేసుకోండి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత 4-5 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన క్యాప్సికమ్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగా ఉన్నా పర్లేదు. చూడండి, ఇలా ఉండాలి వీడియోలో చూపించినట్టు. తర్వాత అవన్నీ ఒక 3 మినిట్స్ దాకా అవి కొంచెం నూనెలో వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో సన్నగా తరిగిన ఎల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి, ధనియాలు నలిచి వేసుకోవాలండి. తర్వాత ఆనియన్ ముక్కలు సన్నగా తరిగినవి వేసుకోవాలి. తర్వాత ఒక పచ్చిమిర్చి ముక్క కూడా వేసుకోవాలండి. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని అది పచ్చివాసన పోయేదాకా ఉంచాలి. తర్వాత ఒక టమాటా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ మూత తీసేసి కలుపుకున్న తర్వాత మనము పెరుగు మిశ్రమం ఉంది కండి, అది వేసుకోవాలి. వేసుకొని కొన్ని వాటర్ కూడా పోసుకొని బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని మగ్గనించుకోవాలి. మగ్గనించిన తర్వాత మళ్ళీ మూత తీసేసి చూడండి, ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఆ గ్రేవీ పట్టేటట్టు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత చూడండి, ఇలా ఉడికిపోయాయి ఆల్మోస్ట్. తర్వాత ముందుగా మనం వేయించుకున్న క్యాప్సికమ్, ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని ఈ ఆలుగడ్డకి, క్యాప్సికమ్, ఆనియన్స్కి మొత్తం ఆ గ్రేవీ అంతా పట్టేలాగా కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కస్తూరి మేతి ఇలా కొంచెం చల్లుకోవాలి. మీ ఇష్టం అండి, వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. అంతే అండి, గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. ఆలు క్యాప్సికమ్ మసాలా గ్రేవీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.